ఎలకతుర్తి మండలంలోని గోపాలపురం గ్రామంలో ఈరోజు వెల్మ భవన్కి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఈ గ్రామ పెద్దలు శ్రీధర్రావు గారు రావాలని వారు కోరడంతో ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకోవడం జరిగింది. చాలా మంది ఉన్నారు, చాలా మంది ప్రముఖులు ఉన్నారు ఈ గ్రామం నుంచి. నాకు కూడా గత 25 సంవత్సరాల నుంచి పేరు ఎప్పుడు వింటుండేది. వెంకట్రావు గారి తమ్ముని అల్లుడు ప్రభాకర్ రావు గారు నాకు బాగా సన్నిహితంగా ఉండేది. ఆయన సాన్నిధ్యంతో ఎప్పుడు ఈ గ్రామం గురించి వింటుండేది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా వెంకట్రావు గారిని దూరంగా చూస్తుండేది. అట్లా ఈ గ్రామ పేరు అనేది నాకు చిరపరిచితమే. అలాగే ఈ మధ్యకాలంలో ఉగండా పోయినప్పుడు వేణుగోపాలరావు గారి రిసెప్షన్ కార్యక్రమాన్ని కూడా నేను హాజరు కావడం జరిగింది. అక్కడ వారు ఎదిగిన తీరు చూస్తే నిజంగా ఒక వెలమబిడ్డ ఉగండా లాంటి దేశంలో ఇంత అత్యున్నతమైనటువంటి స్థానానికి కేవలం ఆర్థిక పరంగానే కాకుండా అక్కడ రాజకీయ పరంగా అక్కడ ప్రభుత్వం పైన ఉన్న ఆయనకున్న కమాండ్, ఆ సంబంధాలు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. సరే, ఎక్కడ ఉన్నా కూడా వెలమ బిడ్డలు కాస్త పనిమంతులు, నిబద్ధత కలిగిన మనుషులు, మాట మీద నిలబడే మనుషులు, గౌరవాన్ని కులానికి కూడా తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కులంగా ఈ పేరుంది. అందుకనే వెలమ అధికారులు కానీ వెలమ రాజకీయ నాయకుల దగ్గర కానీ ఒకసారి ఇతరులు అలవాటైతే వీరి సాన్నిధ్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోరు. వీరితో ఎప్పుడు కూడా అనుబంధాలు కలిగి ఉంటారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన కమ్యూనిటీగా ఉన్నారు. కాకపోతే మారిన రోజులకు అనుగుణంగా ఈ దొరలని పేరు పెట్టి కాస్త ఎందుకో ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఏది వెలమలనగానే దొరలు అగ్రకులం అని. కానీ అన్ని కులాలను చాలా ఆత్మీయంగా హక్కున చేర్చుకునే కులం కూడా వెలమ కులమే. అందుకనే చాలామంది ఎదిగిన వాళ్ళని చూస్తుంటే ఎంత ఒదిగి ఉంటారు అనేది అర్థమవుద్ది. అంత ఉన్నత స్థితికి ఎదిగిన వేణుగోపాలరావు గారి యొక్క ఆతిథ్యం కానీ మర్యాద కానీ అక్కడ ప్రజలు చిన్న స్థాయి వ్యక్తులతో వాళ్ళు అనుబంధం పెంచుకుంటున్న తీరు కానీ చాలా గొప్పగా అనిపిస్తుంది. అంతేకాదు కరీంనగర్ వెలమ అంటేనే వెలమ జాతిలో అగ్రగణ్యుల్లాగా ఉంటారు. వ్యాపారంలో కానీ, రాజకీయంలో కానీ, ఉద్యోగ రంగాల్లో కానీ అన్ని స్థాయిలో అగ్రభాగాన ఉన్నది కరీంనగర్ వెలమ కుటుంబాలు. పౌరుషం కలిగిన కుటుంబాలు, కాస్త నిబద్ధత, అంటే మాకు పని ఎలా ఉంటుందో మర్యాద ఎలా ఇస్తామో మా ఆత్మగౌరవం కూడా అంతగా ఉంటుందని చెప్పని చాటి చెప్పుకునే జాతి. ఈరోజు మీరు స్వయంగా పూనుకొని నిధులను సమకూర్చుకొని వస్తుంటే గోపాలపురం గ్రామం కూడా చాలా మంచిగా అనిపించింది. ఎన్నో గుళ్ళు ఉన్నాయి. ఎల్లమ్మ గుడి ఉంది, శివాలయం గుడి ఉంది, ఆ రామాలయం గుడి ఉంది, ఇంకా అనేకమైనటువంటి గుళ్ళు కానీ బజార్లు కానీ, ఆ మార్కండేయ గుడి, ఈ యొక్క గుళ్ళు కట్టిన విధానం, రోడ్లు, ఆ యొక్క ఇండ్లు అంతా చూస్తే కూడా మంచి సంపత్తి కలిగినటువంటి గౌరవం కలిగిన గ్రామంగా మనకి కనిపిస్తుంది. వెంకట్రావు గారు కూడా ఎంత గొప్ప పేరంటే యావత్ తెలుగుదేశంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలలో వెంకట్రావు గారు లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని చాలామంది చెప్తుంటారు. అంతటి పట్టుదల, నిబద్ధతగా, సింప్లిసిటీ కలిగిన నేతలు కనుక ఒక గొప్ప వాళ్ళు పుట్టిన గ్రామం, గొప్పగా ఎదిగినటువంటి వెల్మ బిడ్డలు ఇంతటి బలమైనటువంటి సంకల్పానికి వారు ఆలోచన చేసినందుకు మరోసారి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, అదే రకంగా ఎక్కడ ఎలమ బిడ్డ ఉన్నా కూడా చాలామంది పేదలు ఉన్నారు. ఇతర కులాలలో ఏ రకంగానైతే పేద కుటుంబాలు ఉన్నాయో వెలమ కుటుంబాలలో కూడా చాలామంది ఎదగాల్సిన పిల్లలు, ఎదగాల్సిన కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎదిగిన వారందరూ కూడా వారికి చేయిని అందించి మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తారని చెప్పని నేను భావిస్తున్నా. ఎలాగో మిగతా వాళ్ళందరూ కూడా మనమే టార్గెట్ ఉంటాం. ఒక 10 సంవత్సరాలు పరిపాలిస్తేనే ఈ వెలమలు ఈ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలిస్తారా అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు మనం చూసాం. కానీ మన నిబద్ధతను కూడా ప్రజలందరూ గమనించారు. అందుకనే మరోసారి ఖచ్చితంగా కావాలి అలాంటి ప్రభుత్వం అని చెప్పని కోరుకుంటున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ రకమైన నిబద్ధత కలిగినటువంటి మన జాతి కోసం పాటుపడుతున్న ప్రతి కుటుంబ సభ్యుడికి పేరు పేరున నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.